తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఇంత పెద్ద పెద్ద విషయాల్ని మీరు టేకప్ చేసి మీరు ఈ రకంగా భూములు కొట్టేసేటువంటి పేద ప్రజల దగ్గర నుంచి భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రజల తాలూకా భవిష్యత్ ఏంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ భూమిని నమ్ముకుని ఉన్నటువంటి ఆ గ్రామస్తుల తాలూకా పరిస్థితులు ఏంటి? మరి ముఖ్యంగా రానటువంటి కాలంలో అదే ప్రాంతంలో క్లబ్బులు నడుపుతా ఉన్నారు. కొంతమంది చెప్తా ఉన్నారు రాత్రి 11 నుంచి తెల్లవారుజామున వరకు క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని ఆయన తెలుగుదేశం పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టి మొన్న ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాడు, దాన్ని 6 నెలల్లోనే మళ్ళీ తిరిగి చక్కబెట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట. కాదని చెప్పి ఎవరన్నా చెప్పానండి? రేపు ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి 600 ఎకరాలు ఆ గ్రామంలో అన్సెటిల్డ్ గ్రామం ఏదైతే ఉందో ఆ భూమిని కొట్టేసేటువంటి దానికి చేసేటువంటి పెద్ద కుట్ర ఇది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సరే, ఏ పార్టీకి వెళ్ళాలి, ఏ పార్టీలో ఉండాలి అనేటువంటిది ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి తాలూకా నిర్ణయాలు వాళ్ళు. ఏ నిర్ణయం ఎవరిది అయినప్పటికీ దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉంది అనేటువంటి విషయాన్ని మరి స్థానికంగా ప్రజాప్రతినిధుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసా తెలీదా? ఒకవేళ తెలిస్తే వారి తాలూకా ఆలోచన ఏంటి? అది తెలియకుండా ప్రభుత్వం పెద్దలకు తెలియకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? ఇవన్నీ కూడా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, కూటమికి చెందినటువంటి నాయకుల మీద ఉంది. మీ అందరూ తెలుసు, ఉదాహరణ నా మీదే దాదాపు 600 ఎకరాల్లో ఆరోపణ చేశారు. ఎన్నికల ముందు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేనేదో 400 ఎకరాలు 500 ఎకరాలు నేనేదో కబ్జా చేసినట్టు, ప్రభుత్వ భూమిని రాయించుకున్నట్టు చేశారు. చెప్పాను, అనేక సందర్భాల్లో చెప్పాను. ఆరోపణలు కాదు, మీరు సాక్ష్యాలతో మీరు ముందుకు రండి. కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నాం కదా అని చెప్పి మా మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి అనేక సందర్భాలు చెప్పాం. అదే గ్రామానికి సంబంధించి గతంలో ప్రభుత్వం నుంచి ఏ రోజు ఏ సాయం అందనటువంటి ఆ గ్రామానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వారికి రైతు భరోసా కార్యక్రమం కూడా అందించేటువంటి బాధ్యత తీసుకుంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వెళ్ళే గ్రామస్తులను అడగండి. కేవలం ఆ గ్రామమే కాదు, మా దగ్గర కూడా నేను అనకాపల్లి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జమ్మాదులపాలెం అని చెప్పి ఈ రకంగానే ఇనాం విలేజ్ ఒకటి ఉంటే మైనార్టీలు చెందినటువంటి భూమిలో ఆక్యుపేషన్లో స్థానిక రైతులు ఉన్నారు. వక్ఫ్ బోర్డుతో 4 తగు ఉంది. ఇన్ని తగులు ఉన్నప్పుడు కూడా కొన్ని దశాబ్దాలుగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు, బ్రతుకు తెరువుగా చూసుకుంటా ఉన్నారు. మరి దానికి ప్రభుత్వం నుంచి సాయం అందించకపోతే ఆ గ్రామానికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఆదుకునేది ఎవరని చెప్పి ఆ రోజు ఆ ప్రాంతంలో కూడా రైతు భరోసా వర్తింపజేసేటువంటి కార్యక్రమం చేశాం. ముచ్చర్లో కూడా ఆ రకంగానే ఆ రోజు 5 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో ఆ గ్రామస్తులందరికీ కూడా రైతు భరోసా వర్తింపజేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రమే కాదు, 94లో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యారు, 99లో ముఖ్యమంత్రి అయ్యారు, 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. భీమిలి నియోజకవర్గం అనేటువంటిదే అనేక సంవత్సరాలుగా, అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గడిచినటువంటి 40 సంవత్సరాల్లో, 42, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం ఏతర ఎమ్మెల్యేలు పనిచేసింది కేవలం 10 ఏళ్ళు, మధ్యలో ప్రజారాజ్యం. అంటే దాదాపు 29 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. ఈ అన్సెటిల్డ్ విలేజ్ అనేటువంటి ఎప్పటి నుంచి ఉంది? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది. మరి మధ్యలో 30 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏ రోజు దీని జోలికి రానటువంటి మీరు, ఏ రోజు మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ పుట్టినటువంటి మీరు ఈరోజు ఈ ప్రాంతంలో భూములు విలువ పెరిగాయని, రేపు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉందని, నేషనల్ హైవేకి ఆనుకొని ఉందని మీరు కొత్తగా ఈరోజు దీని మీద మీ కళ్ళు పడ్డాయి, గెద్దల్లా దీన్ని తన్నుకుపోవాలి, దీనికి మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టారు. నాకున్నటువంటి నేను మా సర్పంచ్ గారిని కూడా పిలిచి మామూలు వివరాలన్నీ అడిగి ఆ గ్రామానికి సంబంధించి వారితో నేను ఈ విషయాలు మాట్లాడలేదు. కానీ నాకున్నటువంటి సమాచారం ఏంటి, పాపం ఆయన ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా
ఆ పెద్ద మనిషి పిలిచి 10 లక్షలు ఆఫర్ చేశాడంట. ప్రాణమైనా పోయినా పర్వాలేదు, నేను మాట తప్పను అని చెప్పేసి వచ్చాడని చెప్పి నాకు వచ్చినటువంటి సమాచారం. అంటే ఏ రకంగా మభ్య పెట్టాలి, ఏ రకంగా వారిని ఎర్రయ్య గారు సర్పంచ్ గారు ఏ రకంగా మభ్య పెట్టాలి, ఏ రకంగా మోసం. సరే, అధికారం అనేటువంటిది ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండకపోవచ్చు. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో పోరాటం చేశాం. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంగా పనిచేశాం. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నాం, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. గడిచినటువంటి 7 నెలల్లో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరు లేరు, అందరూ తెలుగుదేశంకే సభ్యత్వం ఇచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులని చెప్పాలి. అంటే ఆ గ్రామంలో మీ పార్టీ నాయకులు లేరా? లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు లేరా? అంటే ఇంకెవరు లేరా? అంటే కూటమి అనేటువంటిది ఓన్లీ తెలుగుదేశం పార్టీయేనా, లేకపోతే జనసేన కూడా ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని విలీనం అయిపోయిందా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. దాంతోపాటు ఏదైతే ఈ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి అక్రమాలు చేస్తూ ఉన్నారో, ఏ రకంగా భూములు ఆ ప్రాంతంలో అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు అనేటువంటి దాని మీద కూడా ఏదో ఒక రోజు రానటువంటి కాలంలో మా పార్టీ పెద్దలందరం కూడా వెళ్ళి వాటిని పరిశీలిస్తాం. జిల్లా కలెక్టర్కి కూడా దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలు రిప్రజెంట్ చేశారట, దాన్ని పెద్ద పట్టించుకోలేదనేటువంటి విషయాన్ని చెప్పారు. 311/14 ఇది ప్రభుత్వ భూమి, పోరంబోక్ 2 ఎకరాలు 40 సెంట్లు, దీన్ని ఆక్రమించుకున్నారు. అలాగే 310లో 5 ఇది ఒక 2 ఎకరాలు, ఇది వాగు అని చెప్పి FMBలో 1Bలో కూడా మెన్షన్ చేసింది, దీన్ని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణలన్నింటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి గిడిజాల, ఇది రెవెన్యూ ఇది 2 ఎకరాల 40 సెంట్లు గిడిజాల, ఇది 3 ఎకరాల, అది 311/14, ఇది కూడా 310/5, అది గిడిజాల్లో, ఇది కూడా 2 ఎకరాలు. అంటే గిడిజాల అంటే ఆనుకొని ఉన్నటువంటి గ్రామం అనుకుంటాం, ముచ్చర్లకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామం. సరే, రెవెన్యూస్ వేరు కానీ ఆల్మోస్ట్ ఇందులో ఈ గ్రామానికి కలిసి ఉండేటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకొని ఇక్కడ క్లబ్బులు కట్టి ప్యాకాడ్ హబ్బులు నడుపుతూ రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కోట్లు ఆర్జిస్తూ ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటా ఇస్తా ఉన్నారు, ఇందులో ఎవరెవరు పాత్రలు ఉన్నాయి, దీని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నీతి కబుర్లు చెప్పడం మానేసి, ఈరోజే మీరు చూసుంటారు, ఈరోజే ఇది సాక్షిలో వచ్చినటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గెజిట్ పేపరు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. గత 7 నెలలుగా ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారి నిర్వాహకం గురించి వారికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, వాళ్ళకి సంబంధించినటువంటి గెజిట్ ఛానల్ ABNలో కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తూ ఉన్నారు. మా హయాంలో TTD తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఇబ్బంది పడినట్టు ఆ ప్రాంతం అంతా కూడా, తిరుమల అంతా కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు చేసేటువంటి నిర్వాహకం ఏంటంటే ఉన్నటువంటి రోజుకి ఎమ్మెల్యేలకి ఒక VIP లెటరు, మంత్రులు అయితే 2 VIP లెటర్స్, అంటే 12 మంది వరకు వారు సిఫార్సు చేయొచ్చు, 12 మందికి దర్శనం కల్పించేటువంటి దాన్ని అమ్ముకుంటున్నారట. హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ GADలో వారి PAగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేషీ ఉందనంటే ఏం మాట్లాడాలి దీని గురించి? అంటే వారికి హిందూ సాంప్రదాయాల గురించి మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు
ఈ మొన్న తిరుపతి లడ్డు గురించి చేసినటువంటి ఆరోపణలు, సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు ఏం స్పందిస్తారు దీని మీద? ఇది ఒకటే కాదు, తిరుపతి లడ్డులో ఒకటే కాదు, వారి నియోజకవర్గంలో ఈ రకంగానే ప్యాకెట్ క్లబ్లు నడుస్తూ ఉన్నారు. వారి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ట్యాక్సులు అంటే మన గవర్నమెంట్ ట్యాక్సులు కాదు. శాసనసభ్యులుగా, మంత్రులుగా పనిచేసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నెలవారీ మామూలు వసూలు చేసుకునేటువంటి దుస్థితికి మంత్రులు ఉన్నారంటే ఏం చెప్పమంటారు దీని గురించి? సో దీని మీద సమాధానాలు, ఇది కూడా దేనికి, అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ సరిదిద్దుకోకపోతే చివరికి పేపర్లో రాయించి వారి మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనంటే, వీటి మీద బుర్రపెట్టడం మానేసి మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీని నమ్మి మా పార్టీతో నడుస్తున్నటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ ఆధార్ కార్డులు కలెక్ట్ చేసి వాళ్ళ సభ్యత్వాలు మీరే రాసేసుకొని, మీరు సభ్యత్వాలు రాసుకోవచ్చేమో కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అనురాగాల్ని, వారు నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని మీరు లాక్కోలేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి సమాధానం చెప్పి లోకేష్ గారు ఆ గ్రామానికి వస్తారా? లేదు లేదు, మాకు అంతా బాగానే ఉంది, మేమేమీ చేయట్లేదు, మేము క్లబ్బులు నడపట్లేదు, ప్యాకెట్ హబ్బులు నడపట్లేదు, లేకపోతే బెల్ట్ షాపులు లేవు, రియల్ ఎస్టేట్ దందాలు చేయట్లేదు, భూములు ఆక్రమించుకోవట్లేదు, మేమంతా సచ్చీలుమి, మాతో పాటు ఉన్నటువంటి సహచార మంత్రులు ఏ తప్పులు చేయట్లేదని చెప్పి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఒక దళిత మంత్రి అని చెప్పి మీరు టార్గెట్ చేస్తా ఉన్నారా? మొన్నటి వరకు మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక విజయనగరానికి చెందినటువంటి బీసీ మంత్రి ఎయిర్పోర్ట్లో సహజంగా ఒకరికొకరు ఎదురైనప్పుడు ఏం చేస్తామండి? హిందూ సాంప్రదాయమో లేదా భారతీయ సంస్కృతో ఎదురు పడితే సంస్కారంగా నమస్కారం చేసుకునేటువంటిది మన సాంప్రదాయం. ఆయన సత్యబాబు గారికి ఎదురు పడితే ఆయన నమస్కారం చేశాడని చెప్పి ఆయనతో సారీ చెప్పించేటువంటి పరిస్థితి ఉంది. మన గౌతు లచ్చన్న గారి అమ్మాయి, వాళ్ళ మనవరాళ్ళు పాపం శిరీషమ్మ, వారు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ విజయవాడలో చేస్తే దానికి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆహ్వానించారని ఆవిడతో సారీ చెప్పించారు. కొలుసు పార్థసారథి గారు బీసీ మంత్రి, వారితో క్షమాపణ చెప్పించారు. అంటే ఇది కేవలం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా మంత్రిని మీరు కావాలని చెప్పి వారిని టార్గెట్ చేస్తున్నారా? లేదా బీసీలను వార్న్ చేస్తున్నారా? లేదా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో దేవినేని ఉమ్మగారు ఉండేవారు గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో, ఆయన నెలకి తిరుపతిలో 3 లక్షలకు అమ్మేసేవాడు. 3 లక్షలు తక్కువ వేసి తీసుకునేవాడు కాదు. ఆయన మంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు, నెలకు 3 లక్షలు కేవలం తిరుపతి లెట్లు అమ్ముకోవడానికి. సో ఈ రకమైనటువంటి చర్యలతో వారు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఇవన్నీ వీటి మీద శ్రద్ధ పెట్టండి. పార్టీ సభ్యత్వాలు ఎంతమంది న్యాయంగా ఎంతమంది వస్తే అంతమంది చేయించుకోండి, తప్పే ఉంది. మీ ఆ గ్రామంలో 750 మంది ఓట్లు వేశారు, ఆ 750 మంది సరే ఇంకో 50 మంది పెరిగారు, వేయించుకోండి. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేసి ఏదో గొప్పగా దాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి, వారి పార్టీ నాయకులకి, వారి ప్రజాప్రతినిధులకి, ఆ పార్టీని ఇప్పుడు నడిపిస్తున్నటువంటి సకల శాఖ మంత్రి లోకేష్ గారికి, వీరందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకొని మరి రేపు వచ్చి ఏం మాట్లాడతారో, రేపు వస్తారో లేదో, ఏం చెప్తారో అనేటువంటి వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ భీమిలి నియోజకవర్గానికి సరే మొన్న మా ఇన్ఛార్జ్ గారు పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ త్వరలోనే కొత్త సమన్వయకర్తను కూడా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. సరే పండగ ముందా తర్వాత అనేటువంటిది వారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు. నాయకత్వ సమన్వయకర్త ఉన్నా లేకపోయినా ఈరోజు జిల్లాలో అత్యంత బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం, అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. మొన్న